ప్రియమైన శ్రోతలారా, జీవిత పాఠాలు అనే పోడ్కాస్ట్ కి మీ అందరినీ స్వాగతిస్తున్నాను. నాకు మా నాన్న అంటే అసలు ఇష్టం ఉండేదే కాదు. ఎందుకంటే నా స్నేహితుల నాన్నలందరూ కార్లలో తిరుగుతుంటే మా నాన్న మాత్రం రాత్రి పగలు కష్టపడినా కనీసం ఒక బైక్ కూడా కొనలేకపోయాడు. కష్టపడడం ఒక్కటే తెలుసు, కానీ సక్సెస్ అవ్వడం తెలియని ఒక సాధారణ పేదవాడు మా నాన్న. అసలు ఆయన తెలివైన వాడే కాదు అనుకునేవాడిని. నా లైఫ్లో ఆయన్ని నేనెప్పుడు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోలేదు. కానీ ఒకరోజు నాకు తెలిసింది, మా నాన్న పేదవాడు కాదు, ఈ ప్రపంచంలోనే అందరికంటే పెద్ద కోటీశ్వరుడని. ఆయన సంపాదించింది బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, వందల మంది గుండెల్లో ప్రేమ. ఫాదర్స్ డే సందర్భంగా కళ్ళు చెమర్చకుండా మీరు చూడలేని ఒక నాన్న కథను మీకు చెప్పబోతున్నాను. మనలో చాలా మందికి నాన్న అంటే ఒక భయం, కొందరికి నాన్న అంటే ఒక బాధ్యత, మరికొందరికి నాన్న అంటే కేవలం డబ్బులు ఇచ్చే ఒక ఏటీఎం మిషన్. మనం చిన్నప్పుడు నాన్న జేబులో ఎన్ని పైసలు ఉన్నాయని చూస్తాం, కానీ ఆ జేబు వెనుక ఉన్న గుండె మన కోసం ఎంత కొట్టుకుంటుందో గమనించలేం. ఈరోజు నేను చెప్పబోయే కథ ఒక కొడుకుది. వాడు చిన్నప్పటి నుండి నాన్న పడే కష్టాన్ని చూశాడు, కానీ ఆ కష్టం వెనుక ఉన్న గొప్పతనాన్ని చూడలేకపోయాడు. మనం ఎందుకు ఇంత పేదవాళ్ళం నాన్న అని వాడు అడిగిన ప్రతిసారి ఆ తండ్రి నవ్వుతూ ఒకటే మాట చెప్పేవాడు, అరే నాన్న, మన దగ్గర ఎంత డబ్బు ఉందనేది ముఖ్యం కాదు, మనం ఎదుటి వారికి ఎంత ఇవ్వగలుగుతున్నాం అనేదే ముఖ్యం. మనం ఇతరులకి సహాయం చేసినప్పుడు వచ్చే ఆ సంతోషం ఉందే, అది ఏ డబ్బుతో కొనలేంరా అని చెప్పేవాడు. కానీ ఆ కొడుక్కి ఆ మాటలు నచ్చలేదు. పెద్దయ్యాక ఎలాగైనా సక్సెస్ అవ్వాలి, నాన్నలా పేదవాడిగా మిగిలిపోకూడదు అని సిటీకి వెళ్ళిపోయాడు. డబ్బు సంపాదించే రేసులో పడి కన్న తండ్రిని, ఆ తండ్రి పిలుపును కూడా పూర్తిగా మర్చిపోయాడు. అలా సంవత్సరాలు గడిచిపోయాయి. కొడుకు బాగా సెటిల్ అయ్యాడు. ఒకరోజు ఫోన్ వస్తుంది. అరే నాన్న, ఈ పండగకైనా ఇంటికి వస్తావా అని నాన్న అడిగితే, లేదు నాన్న, కొత్త జాబు, చాలా బిజీగా ఉన్నాను, తర్వాత చూద్దామని ఫోన్ పెట్టేశాడు. అది ఆ కొడుకు నాన్నతో మాట్లాడిన చివరి ఫోన్ కాల్ అవుతుందని అతను అస్సలు ఊహించలేదు. కొన్ని రోజులకి నాన్న చనిపోయాడనే వార్త వస్తుంది. ఊరికి వెళ్ళాడు. అంత్యక్రియలు ముగుస్తాయి. నాన్న వస్తువులన్నీ సర్దుతుంటే అక్కడ ఒక కమ్యూనిటీ ట్రస్ట్ నుండి వచ్చిన లెటర్స్ కనిపిస్తాయి. నాన్న తన సంపాదన అంతా ఒక అనాథ శరణాలయానికి, పేద పిల్లల చదువులకి డొనేట్ చేస్తున్నాడని ఆ లెటర్స్ ద్వారా తెలుస్తుంది. ఆశ్చర్యంతో ఆ కొడుకు ఆ ఆశ్రమానికి వెళ్తాడు. అక్కడ ఒక వ్యక్తి ఎదురొచ్చి, నువ్వేనా శరత్? మీ నాన్న నీ గురించి ఎప్పుడు చెబుతూనే ఉండేవారు. ఇక్కడున్న పిల్లలందరికీ ఆయనే సర్వస్వం. జీవితం మీద ఆశ కోల్పోయిన ఎంతో మంది పిల్లలకి ఆయనే చదువు చెప్పించి ఈరోజు సమాజంలో గొప్ప వాళ్ళని చేశారు. ఆయన హాయిగా రిటైర్ అయ్యి రెస్ట్ తీసుకోవచ్చు, కానీ మరింత మందికి సహాయం చేయాలనే ఆశతోనే చివరి శ్వాస వరకు కష్టపడ్డారని చెబుతాడు. అంతేకాదు, ఆ కొడుక్కి ఇంకొక నిజం కూడా తెలుస్తుంది. నాన్నకి క్యాన్సర్ వచ్చింది, కానీ ఆ విషయం కొడుక్కి చెబితే వాడు కంగారు పడతాడని, వాడి కెరీర్ పాడవుతుందని ఆ బాధను గుండెల్లోనే దాచుకున్నాడు ఆ తండ్రి. అప్పుడే అక్కడికి ఒక అధికారి వచ్చి, సార్, మీరు ప్రతి నెల ఆశ్రమానికి పంపే డొనేషన్స్ కి గుర్తింపుగా ప్రభుత్వం ఇచ్చిన అవార్డు ఇది అని ఒక సర్టిఫికేట్ ఇస్తాడు. దాని మీద శరత్ అని పేరుంటుంది. అది చూసి కొడుకు ఎంతో షాక్ అవుతాడు. నేను అసలు రూపాయి కూడా ఇవ్వలేదే అని ఏడుస్తుంటే ఆ అధికారి అంటాడు, అవును శరత్ గారు, ఈ డబ్బులు ఇచ్చింది మీ నాన్నే, కానీ ఆయన చనిపోయే ముందు ఒకటే చెప్పారు, డబ్బులు నా పేరు మీద వద్దు, నా కొడుకు పేరు మీద పంపండి, వాడు ఈ సమాజంలో గొప్ప పేరు తెచ్చుకోవాలని చెప్పాడు. ఆ క్షణంలో ఆ కొడుకు గుండె పగిలిపోయింది. తనని నిర్లక్ష్యం చేసిన కొడుకు పేరుని సమాజంలో నిలబెట్టడం కోసం తన రక్తాన్ని అమ్ముకొని మరి కొడుకు పేరు మీద డొనేషన్స్ చేసిన ఆ తండ్రి ప్రేమ ముందు వాడు మోకాల మీద పడి ఏడ్చాడు. ఈరోజు ఆ కొడుకు తన తండ్రి పుట్టినరోజుని ఒక గొప్ప పండుగలా జరుపుకుంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు వాడికి తెలుసు, తన తండ్రి అపజయం పొందినవాడు కాదు, ఈ ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన తండ్రి అని. మన జీవితంలో కూడా అంతే. నాన్న బ్రతికున్నంత కాలం ఆయన వేసుకునే పాత చొక్కా కనిపిస్తుంది, ఆయన నడిపే పాత బండి కనిపిస్తుంది, ఆయన అరిచే కోపం కనిపిస్తుంది, కానీ ఆ చొక్కా వెనుక ఉన్న త్యాగం, ఆ కోపం వెనుక ఉన్న లాలన మనకి కనిపించవు.
నాన్న దూరం అయ్యాక కానీ మనకు అర్థం కాదు. మనం కోల్పోయింది ఒక వ్యక్తిని కాదు, మనల్ని కాపాడే ఒక రక్షణ కవచాన్ని అని. మిత్రమా, ఆ రోజు నాకు అర్థమైంది, మా నాన్న సంపాదించింది ఆస్తులు కాదు, నలుగురి ఆశీస్సులు అని. బైబిల్లో కూడా ఒక మాట ఉంది, నీ ధనం ఎక్కడుండునో అక్కడనే నీ హృదయము ఉండును అని. మా నాన్న హృదయం ఎప్పుడూ ఆస్తిపాస్తుల మీద లేదు, నలుగురికి ఇచ్చే సాయం మీద ఉంది. అందుకే అంటున్నాను, డబ్బుతో మేడలు కట్టొచ్చు కానీ నీతితోనే ఒక నాన్న తన కొడుకు భవిష్యత్తుకి పునాది వేయగలడు. లోకం నిన్ను నీ బ్యాంక్ అకౌంట్తో గుర్తుపెట్టుకోదు, నీ చేత్తో ఎంతమంది కన్నీళ్లు తుడిచావో అన్న దానితోనే కొలుస్తుంది. నాన్న సంపాదన అంటే ఆస్తులు కాదు, తను లేకపోయినా తన కొడుక్కి వెలుగునిచ్చే సుగుణాల బాట. ఈ ఫాదర్స్ డే రోజున మీ నాన్నకు వీలైతే ఒక చిన్న ఫోన్ చేయండి, కుదిరితే దగ్గరకు వెళ్ళి ఒక గట్టి కౌగిలింత ఇవ్వండి. నువ్వు నాకు దొరకడం నా అదృష్టం నాన్న అని చెప్పండి. ఎందుకంటే ఆయన ఆశించేది మీ డబ్బుని కాదు, కేవలం మీ 5 నిమిషాల ప్రేమని మాత్రమే. హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ ది గ్రేట్ ఫాదర్స్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.